ఇంట్లో శనగపిండి, షుగర్ ఉంటే చాలండి. చాలా టేస్టీ అండ్ హెల్తీ స్వీట్స్‌ని క్షణాల్లో రెడీ చేసేయొచ్చు. హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉప్పు, కారం, మసాలా. నేను మీ అర్చన. ముందుగా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే నేతి మైసూర్ పాకుని రెడీ చేసుకుందామండి. దీనికోసం నేను 2 కప్పులు శనగపిండిని తీసుకుంటున్నాను. స్టవ్ పైన ఒక పాన్ తీసుకొని, మనం తీసుకున్న శనగపిండిని వేసి పిండి కలర్ చేంజ్ అవ్వకుండా మంచి అరోమా వచ్చే వరకు స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలండి. ఈ ప్రాసెస్‌కి అడుగు మందంగా ఉండే కడాయిని మాత్రమే యూజ్ చేయాలి. లేదంటే పిండి కొంచెం మాడితే టేస్ట్ అంతా పోతుంది. పిండి బాగా వేగి మంచి అరోమా రావడానికి 7, 8 నిమిషాలు టైం అయితే పడుతుందండి. ఇలా వేయించుకున్న పిండిని ఒక బౌల్‌లోకి పక్కకు తీసుకోవాలి. 2 కప్పుల పిండికి 2 కప్పుల ఫ్లేవర్‌లెస్ సన్‌ఫ్లవర్ ఆయిల్‌ని తీసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. నెయ్యి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఈ స్వీట్‌లో మీరు కంప్లీట్‌గా ఆయిల్‌ని స్కిప్ చేసి కంప్లీట్‌గా నెయ్యిని యూజ్ చేసుకోవచ్చండి. ఇదే కడాయిలో 2 కప్పుల పిండికి 2:30 కప్పులు షుగర్ తీసుకొని 1 కప్పు నీళ్లు పోసి తీగ పాకం వచ్చే వరకు మరగనివ్వాలండి. ఇది పాకం వచ్చేలోపు మనం మైసూర్ పాకు ఏ బౌల్‌లో అయితే వేసుకుంటామో ఆ బౌల్‌కి గీ రాసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది తీగ పాకం రావడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి. మహా అయితే ఒక 3, 4 నిమిషాలు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా తీగ పాకం రాగానే మనం ముందుగా ఆయిల్ కలిపి పెట్టుకున్న శనగపిండిని ఇందులో వేసుకోవాలండి. ఉండలు కట్టేస్తుందేమో అని టెన్షన్ ఏం అక్కర్లేదండి. ఆయిల్ కలిపి పెట్టి తీసుకున్నాం కాబట్టి ఇది ఉండలేం కట్టదు. నిదానంగా కలుపుకోవచ్చు. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచి కలుపుతూ పిండిని ఉడకనివ్వాలండి. శనగపిండి వేసిన 2, 3 నిమిషాలకి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చిక్కబడుతుందండి. ఈ స్టేజ్‌లో ఏ కప్పుతో అయితే మనం పిండిని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నెయ్యిని తీసుకోవాలండి. ప్రతి 2 నిమిషాలకి మనం తీసుకున్న నెయ్యిని కొంచెం కొంచెంగా వేస్తూ పిండిని బాగా ఉడకనివ్వాలండి. నెయ్యి కొంచెం కొంచెంగా వేయడం స్టార్ట్ చేసిన తర్వాత 5, 6 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి శనగపిండి. ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్‌ని వేసుకోవాలి. ఇది ఇలాచీ పౌడర్ వేసే క్లిప్ మిస్ అయిందండి. కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిందని ఎలా తెలుస్తుందంటే గరిటెతో ఇలా వేస్తే రిబ్బన్ కన్సిస్టెన్సీ ఉండాలి అండి. అదే పిండిని తీసి ఇలా చుడితే మనకి ఉండలా రావాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కబడిందంటే మనకి మైసూర్ పాక్ కూడా కొంచెం గట్టిగానే వస్తుందండి. టేస్ట్ మాత్రం ఏం మారదులెండి. ఇప్పుడు దీన్ని నెయ్యి రాసుకున్న బౌల్‌లో వేసి ఒక స్పూన్‌ని గీలో ముంచి తీసుకొని పైన ఈక్వల్‌గా స్ప్రెడ్ చేసుకోవాలండి. దీన్ని ఒక 2 గంటల పాటు పక్కన వదిలేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక చాక్ తీసుకొని ఎడ్జెస్ అనేది లూజ్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ మైసూర్ పాక్‌ని మనకి నచ్చిన షేప్‌లో కట్ చేసుకోవడమేనండి. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి. స్వీట్ షాప్ స్టైల్‌కి ఏమాత్రం తీసిపోలేదు. మంచి కలర్‌ఫుల్‌గా కనిపించడం కోసం పైన కొంచెం బాదం, పిస్తా గ్రేట్ చేసి తీసుకున్నాను. అలాగే మంచి కలర్‌ఫుల్‌గా కనిపించడం కోసం పైన కొంచెం గుమ్మడి గింజలను కూడా అరేంజ్ చేశానండి. ఇంతేనండి. చాలా టేస్టీగా సింపుల్ మెథడ్‌లో మైసూర్ పాక్ అయితే ఇంట్లోనే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ మీకెలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ రెసిపీ ఎవరు చేసినా అస్సలు ఫెయిల్ అవ్వదండి. ఒకవేళ రిబ్బన్ కన్సిస్టెన్సీ కన్నా కొంచెం థిక్‌గా అయిపోయిందనుకోండి, ఈ స్టేజ్‌లో 2, 3 టేబుల్ స్పూన్ల షుగర్ పౌడర్‌ని అలాగే 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసి ఒకసారి కలుపుకొని దించేస్తే సరిపోతుందండి. పాకంతో పని లేకుండా చాలా తక్కువ టైంలో సింపుల్‌గా చేసుకునే శనగపిండి లడ్డు అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ కొలతలతో చెప్తున్నానండి. 1 కప్పు శనగపిండి, అరకప్పు పంచదార, అరకప్పు నెయ్యి, అలాగే మంచి ఫ్లేవర్ కోసం 2 ఇలాచీ అండి. ప్రాసెస్‌లోకి వెళ్దామా? ముందుగా అడుగు మందంగా ఉండే కడాయిని తీసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. మనం తీసుకున్న శనగపిండిని ఈ కడాయిలో వేసి స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచి 2, 3 నిమిషాల పాటు వేయించుకోవాలండి. పిండి అనేది మనకి రంగు మారకూడదండి. అందుకే కలుపుతూ వేయించుకోవాలి.
2, 3 నిమిషాల తరువాత మనం తీసుకున్న నెయ్యిని ఇందులో వేసుకొని పిండిని బాగా వేయించుకోవాలండి. ఇలా నేను వేసినట్టు అంతా ఒకసారైనా వేసుకోవచ్చు. లేదంటే మీరు బ్యాచ్‌లుగా వేసుకొనైనా పిండిని వేయించుకోవచ్చండి. నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు ఆయిల్‌తో కూడా ఈ స్వీట్ చేసుకోవచ్చండి. కానీ లాస్ట్‌లో ఒక 2 టేబుల్ స్పూన్స్ అయినా నెయ్యి వేసుకుంటేనే ఫ్లేవర్ గానీ, టేస్ట్ కానీ బావుంటుంది. ఈ శనగపిండిని మినిమమ్ 8-9 నిమిషాలు ఈ నేతిలో బాగా వేయించాలండి. పిండి ఎంత బాగా వేగితే లడ్డు టేస్ట్ అనేది అంత బావుంటుంది. చూడండి శనగపిండి కన్సిస్టెన్సీ స్టార్టింగ్‌లో లూజ్‌గా ఉండేది. ఇప్పుడు ఒక 8 నిమిషాల తర్వాత ఎలా చిక్కబడిందో. పిండి దగ్గర పడడమే కాదండి, మనకు మంచి ఫ్లేవర్ అనేది కూడా వస్తుంది. ఈ స్టేజ్‌లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి బాగా చల్లారనివ్వాలండి. కొంతసేపటికి ఇది చల్లబడింది. ఈ స్టేజ్‌లో మనం తీసుకున్న షుగరు, అలాగే ఇలాచీ మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తని పౌడర్‌లా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ పంచదార పొడిని చల్లారిన శనగపిండిలో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇంకొక గంట పాటు పక్కన వదిలేస్తే ఇంకాస్త గట్టిపడుతుందండి. ఈ గట్టిపడిన దాన్ని మనం చక్కగా ఉండల్లా చుట్టుకోవడమే. ఈ ఉండల్లోకి స్వీట్ షాప్ వాళ్ళైతే దోసపప్పును వేస్తారండి. నా దగ్గర అది అవైలబిలిటీ లేదు. దానికోసం నేను జీడిపప్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఒక చిన్న టిప్ అండి. ఒకవేళ మీరు వేసిన షుగర్ గానీ, ఆయిల్ గానీ ఎక్కువయ్యి ఒకవేళ పలచబడిందంటే ఈ మిశ్రమం, కొంచెం గోధుమ రవ్వని నేతిలో వేయించి ఇందులో కలుపుకోండి. గట్టిపడిపోతుంది. మనకు ఉండలనేవి చాలా టేస్టీగా చక్కగా వచ్చేస్తాయి. ఇంతేనండి. చాలా తక్కువ టైంలో నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే లడ్డూలైతే రెడీ అయిపోయినాయి. శనగపిండితో చేసుకునే ఈ సింపుల్ రెసిపీలు మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మరిన్ని ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.